నిన్నటికి నిన్న నైని గనుల విషయాన్ని తెర ముందు తీసుకురావడం జరిగింది. సాయంత్రానికి నోటీసులు ఇవ్వటం, ఈరోజు సిట్ విచారణ ఎదుర్కోవటం. కేవలం నైని గనుల సంబంధించినటువంటి ప్రశ్నలు సంధించినందుకే ఒక్కసారిగా పొలిటికల్ డైవర్షన్ కోసమే హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో సిట్ విచారణ పిలిచారు అనేటువంటి వార్త బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దాన్ని ఆ కోణంలో చూడాలా, ఏమంటారు మీరు? ఇది ఎక్కడ కూడా ఆ విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచే చెప్తోంది, ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక అవామానమైనటువంటి చర్య. ఆ విధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తుల యొక్క వాళ్ళ పర్సనల్ దీంట్లోకి దూరటం, పార్టీలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవటం, ఇది కరెక్ట్ కాదనేది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్పింది. అదే విధంగా బండి సంజయ్ గారు కానివ్వండి, ఈటెల రాజేంద్ర గారు కానివ్వండి, మా రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సిట్కి సహకరించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు పిలిచినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి సహకారంతో వాంగ్మూలాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మా వాళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అయినాయి. కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దీని అంశంలో వాళ్ళని ఎప్పుడూ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా కాలం సాగదీసి ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత కూడా, అరెస్ట్ అయిన తర్వాత కూడా, రిమాండ్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా నెలలు దానికోసం ఆపడం జరిగింది. చాలా రోజులు కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా చేయడం జరిగింది. అయినా కూడా వచ్చినటువంటి విషయాల మీద వెళ్లాల్సినటువంటి అవసరము, ఆ రోజే నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరము హరీష్ రావు గారు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు పేర్లు విచారణ ఉన్నటువంటి వాళ్ళు పేర్లు తెలియజేసినట్టయితే వాళ్ళందరినీ పిలిచి విచారించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ చేసి దానికి సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క తప్పులు చేశారో, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున దీన్ని డిలే చేసుకుంటూ అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని బయటకు తీస్తూ ఉంటాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. త్వరితగతిన విచారణ చేయాలి. ఆ విచారణ సాగి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. ఇది ఎలా ఉండాలంటే, ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరు అధికారంలో ఉన్నా సరే, మరొకసారి ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తే దాని సీరియస్ ఫలితాలు ఉంటాయి అనేటటువంటి ఒక సంకేతం అది ఏ ప్రభుత్వం అయినా సరే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కడ ఉందంటే, రేపు రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల కోసం దీని యొక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని విచారణ చేయటం అనేది కాకుండా దీన్ని కంటిన్యూషన్ లో విచారణ చేస్తుంటే బాగుండేది. అయినా సరే ఇప్పటికైనా విచారణ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. నిజానిజాలని చాలా తొందరగా బయట పెట్టాలి. అలాగే ఈ యొక్క నైలీకి సంబంధించినటువంటి కుంభకోణం విషయంలో హరీష్ రావు గారు ఏదైతే చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, దానికోసం అని చెప్పేటటువంటిది డైవర్షన్ పాలిటిక్స్ అనేటటువంటిది ఏం కనబడలేదు. కాకపోతే ఆ యొక్క ఆరోపణలు కూడా ఒక ప్రతిపక్షం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆరోపణలు చేసినప్పుడు దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద నిజానిజాలను తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనేటటువంటిది ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది హరీష్ రావు గారు. దాన్ని కూడా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తారు. అసలు ఏమిటి దీనికి సంబంధించింది, కరెక్టా కాదా, కావాలనే ఆరోపణలు ఇవన్నీ చూసిన తర్వాత దాని మీద ఏ విధంగా స్పందించాలనే విషయంలో ముందుకెళ్తారు ప్రభుత్వాలు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల కోసం, మున్సిపల్ ఎన్నికల కోసం, ఇంకో దానికోసం ఈ యొక్క రెండు పార్టీలు కూడా ఆడేటటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క డైవర్షన్ కానీ, ఈ యొక్క విషయాలు కానీ, ఇటు ఫోన్ ట్యాపింగ్, అటు గన్లకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రెండు పార్టీలను కూడా ఈ రోజున ఈ యొక్క అంశాల్లో ప్రజలు వాళ్ళు చాలా ఇది చేస్తూ ఉన్నారు, ఈ పార్టీలను ఈసడించుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే ముందు నుంచి ఈ విషయాల మీద ఒక న్యాయబద్ధంగా వెళ్ళాలని సూచిస్తా ఉందో అదే చేయాలి, అదే జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది.